తెలుగు బాట తెలుగు వాచకం 8వ తరగతి ప్రథమ భాష. పాఠం 4 నా యాత్ర. ప్రక్రియ యాత్రా రచన. ఇతివృత్తం జాతీయ సమైక్యత దర్శనీయ స్థలాలు. రచయిత శ్రీ బులుసు వెంకటరమణయ్య. ఈ కంటెంట్ డెవలపర్ శ్రీ నక్కిన వీరరాఘవరావు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కుతుకులూరు, అనపర్తి మండలం. రివ్యూవర్ నేమ్ శ్రీ చిందాడి చిన్నోడు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మల్లాం, పిఠాపురం మండలం, కాకినాడ జిల్లా. స్వీయ పరిచయం. నా పేరు నక్కిన వీరరాఘవరావు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కుతుకులూరు. నా యాత్ర పాఠ్యాంశ పూర్తి విషయంలో 1 చదవండి, ఆలోచించి చెప్పండి. 2 ఉద్దేశం. 3 కవి పరిచయం. 4 ప్రక్రియ యాత్రా రచన. 5 నా యాత్ర పాఠ్యాంశం. 6 అవగాహన ప్రతిస్పందన. 7 వ్యక్తీకరణ సృజనాత్మకత. 8 భాషాంశాలు. ఈ భాషాంశాలు 2 అంశాలు ఉన్నాయి. 1 పదజాలం, ఇంకొకటి వ్యాకరణం. ఈ వీడియోలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశాలు భాషాంశాలు. ఈ భాషాంశాలు 2 రకాలు. 1 పదజాలం, 2 వ్యాకరణం. ఈ అంశాలన్నిటి గురించి ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. సిద్ధంగా ఉన్నారా? అభ్యసన ఫలితాలు. పదాలకు అర్థాలను తెలుసుకుంటారు. నానార్థాలను, పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులను గుర్తిస్తారు. జాతీయాలు వివరిస్తారు. వ్యాకరణాంశాల గురించి చర్చిస్తారు. సహిత వాక్యాలు నేర్చుకుంటారు. వ్యుత్పత్తి అర్థాలను అర్థం చేసుకుంటారు. కర్తరీ వాక్యాలు, కర్మణీ వాక్యాలు చెప్పగలుగుతారు. జాతీయాలకు సొంత వాక్యాలు వ్రాయగలుగుతారు. నేర్చుకున్న భాషాంశాలను నూతన పరిస్థితులలో అనుప్రయుక్తం చేయగలుగుతారు. ఇప్పుడు భాషాంశాల గురించి తెలుసుకుందాం. మొదటిగా పదజాలం. పదజాలంలో క్రింది పదాలకు అర్థాలను పట్టికలో గుర్తించి వాటితో 4 సొంత వాక్యాలు రాయండి. చూడండి పదాలు. 1 ఛత్రం, 2 తర్ఫీదు, 3 నారి, 4 వడి, 5 శ్రేణి. ఈ పదాలను పట్టికలో ఉన్నటువంటి అర్థాలతో పోల్చి సొంత వాక్యాలు రాయాలి. చూడండి. వరుస, గుర్తు, అందం, శిక్షణ, ఒడ్డు, ఎక్కువ, స్త్రీ, నగరం, వేగం, హారం, గొడుగు. పైనిచ్చినటువంటి పదాలకు సరైన అర్థాన్ని గుర్తించి సొంత వాక్యం రాయాలి. ఉదాహరణ. తర్ఫీదు. తర్ఫీదు అంటే శిక్షణ అని అర్థం. సర్కస్లోని జంతువులకు శిక్షణను ఇస్తారు. మొదటి పదం చూడండి పిల్లలు. ఛత్రం అంటే గొడుగు అని అర్థం. వాన నుండి గొడుగు మనల్ని రక్షిస్తుంది. వాన నుండి గొడుగు మనల్ని రక్షిస్తుంది. రెండో పదం చూడండి పిల్లలు. నారి అంటే స్త్రీ అని అర్థం. విద్యావంతురాలైన స్త్రీ కుటుంబాన్ని చక్కగా నడుపుకుంటుంది. మూడో పదం చూడండి పిల్లలు. వడి వేగం. వాహనాలను వేగంగా నడపడం ప్రమాదకరం. నాలుగో పదం చూడండి పిల్లలు. శ్రేణి అంటే అర్థం వరుస. విద్యార్థులు పాఠశాలకు వరుసలో రావాలి. ఈ రకంగా పైన ఇచ్చిన పట్టికను ఆధారంగా చేసుకుని సొంత వాక్యాలు రాయాలి. ఓకేనా పిల్లలు? పదజాలంలో రెండో అంశం చూద్దామా?
క్రింది వాక్యాలలో గీత గీసిన పదానికి సరైన నానార్థాలను గుర్తించండి. ఉదాహరణ చూడండి. అన్ని అవయవాలలో కన్ను ప్రధానమైనది. కన్ను అనే పదానికి నానార్థాన్ని గుర్తించండి. ఆప్షన్స్ పరిశీలించండి పిల్లలు. వెరీ గుడ్ పిల్లలు, చక్కగా చెప్పారు. ఈ నేత్రం బండి చక్రం. 1. బ్రహ్మనాయుడు సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశాడు. పంక్తి అనే పదానికి నానార్థాన్ని గుర్తించండి పిల్లలు. వెరీ గుడ్ పిల్లలు. ఆ వరుస సేన. పంక్తి అంటే వరుస సేన. సరైన సమాధానం చెప్పారు పిల్లలు. రెండో ప్రశ్న చూద్దామా. ద్వాదశ జ్యోతిర్లింగాలలో శ్రీశైల క్షేత్రం ప్రధానమైనది. క్షేత్రం పదానికి నానార్థం చెప్పండి పిల్లలు. ఆప్షన్ చూడండి. వెరీ గుడ్ పిల్లలు, చక్కగా చెప్పారు. ఆ పుణ్యస్థానం, చోటు. 3వ ప్రశ్న చూడండి పిల్లలు. ఏ పనినైనా ఉత్సాహంతో చేయాలి. ఉత్సాహం అనే పదానికి నానార్థాన్ని గుర్తించండి పిల్లలు. ఆప్షన్ చూడండి. వెరీ గుడ్ పిల్లలు, చక్కగా చెప్పారు. ఈ ప్రయత్నం, సంతోషం. తర్వాత ప్రశ్న చూద్దామా పిల్లలు. మంచి మిత్రుడు గొప్ప పుస్తకం వంటి వాడు. మిత్రుడు పదానికి నానార్థాలు గుర్తించండి. ఆప్షన్స్ అన్ని చూడండి పిల్లలు. వెరీ గుడ్ పిల్లలు. ఆ స్నేహితుడు, సూర్యుడు. మిత్రుడు అనే పదానికి సరైన నానార్థం స్నేహితుడు, సూర్యుడు. వెరీ గుడ్ పిల్లలు, చక్కగా చెప్పారు. తర్వాత అంశం చూద్దామా పిల్లలు. పదజాలంలో తరువాతి అంశం చూద్దామా. క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు పర్యాయ పదాలు రాయండి. చూడండి. ఉదాహరణ. మంచి చిత్తం గల వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది. చిత్తం అనే పదానికి పర్యాయ పదాలు చూడండి పిల్లలు. మనస్సు, హృదయం. ఈ వాక్యం చూడండి పిల్లలు. భారతదేశం పాడి పంటలకు నిలయం. నిలయం అనే పదానికి పర్యాయ పదాలు చూడండి పిల్లలు. స్థానం, చోటు. తర్వాత వాక్యం చూడండి పిల్లలు. వీర నారీమణి రాణి రుద్రమదేవి. రాణి అనే పదానికి పర్యాయ పదాలు చూడండి పిల్లలు. రాజ్ఞి, రాజపత్ని, సామ్రాజ్ఞి. తర్వాత వాక్యం చూడండి పిల్లలు. కృష్ణానదీ తీరంలో అమరేశ్వరాలయం ఉంది. తీరం అనే పదానికి పర్యాయ పదాలు చూడండి. ఒడ్డు, ధరి. తర్వాత వాక్యం చూడండి పిల్లలు. మహనీయుల మార్గాన్ని అనుసరించడం మంచిది. మార్గం అనే పదానికి పర్యాయ పదం చూడండి పిల్లలు. దారి, త్రోవ, బాట. పర్యాయ పదాలు తెలుసుకున్నారా పిల్లలు. పిల్లలు పదజాలంలో తర్వాత అంశం చూడండి. క్రింది వృత్తంలో గల ప్రకృతి వికృతులను గుర్తించి రాయండి. ఈ వృత్తంలో ఇచ్చినటువంటి పదాలు పరిశీలించి ప్రకృతి పదాలు, వికృతి పదాలు సరిపోల్చి రాయండి. చూడండి. ముగ్ధ, ముగుద. ప్రాంతం, పొంత. స్థలం, తలం. అద్భుతం, అబ్బురం. ఇలాగా ప్రకృతి పదాలు, వికృతి పదాలు రాయండి. పిల్లలు పదజాలంలో తర్వాతి అంశం క్రింద ఇచ్చిన పదాలకు వ్యుత్పత్త్యార్థాలు జత చేసి రాయండి. చూడండి పిల్లలు. నగరం, ఉదది, క్షేత్రం. జత చేయవలసిన అంశాలు. దైవం వెలిసిన ప్రదేశం, కొండల వలె పెద్ద పెద్ద భవనములు కలది, ఉదకమును ధరించినది. సరైన సమాధానాలు గుర్తించండి పిల్లలు. పిల్లలు పిల్లలు సరైన వ్యుత్పత్తార్థాలను జత చేశారా. చూడండి. నగరం అంటే కొండల వలె పెద్ద పెద్ద భవనములు కలది. ఆప్షన్ 2. ఉదది అంటే ఉదకమును ధరించినది. ఆప్షన్ 3. క్షేత్రం దైవం వెలిసిన ప్రదేశం అంటే ఆప్షన్ 1. సరైన సమాధానాలు జత చేశారు పిల్లలు. తర్వాత అంశం చూద్దామా.
పిల్లలు, పదజాలంలో భాగంగా క్రింది వాక్యాలను పరిశీలించండి అనే అంశంలో జాతీయాల గురించి ఇవ్వడం జరిగింది. వాటి గురించి ఇప్పుడు చెప్పుకుందాం. 1. పచ్చని చెట్లతో కూడిన హరితహారాన్ని చూస్తే కన్నుల పండుగగా ఉంది. 2వ వాక్యం చూడండి. ఎర్రకోట నేటికి చెక్కు చెదరలేదు. ఈ 2 వాక్యాలలో కన్నుల పండుగ 2వ వాక్యంలో చెక్కు చెదరలేదు. ఈ 2 వాక్యాలలో 2 పదబంధాలు ఉన్నాయి. అవి సామాన్య అర్థాలను బోధించడం లేదు. అంటే కన్నుల పండుగ అనే పదబంధం ఎంతో మనోహరంగా అనే విశేషార్థాన్ని ఇస్తోంది. అలాగే చెక్కు చెదరలేదు అనే పదబంధం ఏమాత్రం పాడు కాలేదు అనే విశేషార్థాన్ని ఇస్తుంది. ఈ విధంగా ఒక భాషకు సంబంధించిన విశేషమైన అర్థాన్ని ఇచ్చే పలుకుబడులను జాతీయాలు అంటారు. ఈ జాతీయాల గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. పిల్లలు, ఈ జాతీయాల గురించి మరికొంత సమాచారం చూడండి. ఈ విధంగా ఒక భాషకు సంబంధించిన విశేషమైన అర్థాన్ని ఇచ్చే పలుకుబడులను జాతీయాలు అంటారు. వీటిని వేరొక భాషలోనికి అనువదించలేము. అంటే ఈ జాతీయాలు, పలుకుబడులు అనే ఈ పదబంధాలను వేరే భాషలోనికి యథాతథంగా అనువదించలేము అని అర్థం. చూడండి, మీకు తెలిసిన కొన్ని జాతీయాలను రాయండి అని ఇచ్చారు. ఇక్కడ కొన్ని జాతీయాలని చూద్దాం. 1. భగీరథ ప్రయత్నం. 2. నిమ్మకు నీరెత్తడం. 3. కబంధ హస్తాలు. 4. ముందడుగు వేయడం. ఇలాంటివి మన తెలుగు భాషలో చాలా పదబంధాలు ఉన్నాయి. ఈ పదబంధాలనే మనం జాతీయాలు అంటాము. అయితే ఇటువంటి జాతీయాలను మరికొన్నిటిని తెలుసుకుని రాసే ప్రయత్నం చేయండి విద్యార్థులు. పిల్లలు, వ్యాకరణాంశాలు చూద్దామా? క్రింది పట్టికను పూరించండి. సంధి ఏర్పడే విధానాన్ని పరిశీలించండి. చూడండి పట్టిక. క్రమసంఖ్య, సంధి పదం, విడదీసి రాయడం, సంధి పేరు. చూడండి ఉదాహరణ. లేదని, లేదు ప్లస్ అని, ఉత్వ సంధి. మరెక్కడా, మరి ప్లస్ ఎక్కడా, ఇత్వ సంధి. వారందరూ, వారు ప్లస్ అందరూ, ఉత్వ సంధి. ధర్మోపదేశం, ధర్మ ప్లస్ ఉపదేశం, గుణసంధి. శతాబ్దం, శత ప్లస్ అబ్ధం, సవర్ణ దీర్ఘ సంధి. చూసారా పిల్లలు, పట్టుకులో ఇచ్చిన సంధి పదాలు ఎలా విడదీసి సంధి పేరు రాయాలో రాసుకోండి పిల్లలు. పిల్లలు, వ్యాకరణ అంశాల్లో మరికొన్ని సంధి పదాలు తెలుసుకుని సూత్రీకరణ కూడా చేయడం నేర్చుకుందాం. చూడండి పిల్లలు, క్రింది పదాలను విడదీసి సంధి పేరు రాసి సూత్రీకరించండి అని ఇవ్వడం జరిగింది. ఇచ్చిన పదాలు పరిశీలిద్దాం. చూడండి. మహోన్నతం, ఈ పదాన్ని విడదీస్తే మహా ప్లస్ ఉన్నతం అని రాసి ఈ పదానికి సంధి గుణసంధి అని వ్రాయాలి. గుణసంధి సూత్రం తెలుసుకున్నాం. చూడండి పిల్లలు. అకారానికి ఈ, ఊ, అరు అనే అచ్చులు పరమైనప్పుడు క్రమంగా ఏ, ఓ, అర్లో ఏకాదేశంగా వస్తాయి. ఈ రకంగా గుణసంధి సూత్రం రాయాలి. రెండో పదం చూడండి. దేవాలయం, ఈ పదాన్ని విడదీసినప్పుడు దేవ ప్లస్ ఆలయం అని విడదీయాలి. ఈ పదానికి సంధి పేరు సవర్ణ దీర్ఘ సంధి. సూత్రం చూడండి పిల్లలు. ఆ, ఈ, ఊ, అరు అనే అచ్చులకు సవర్ణాచ్చులు పరమైనప్పుడు క్రమంగా వాని దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి. ఈ రకంగా మనం సూత్రీకరణ చేయాలి. తెలుసుకున్నారా పిల్లలు? నోట్ చేసుకోండి. పిల్లలు, మరికొన్ని పదాలకు
సంధి తెలుసుకుని సూత్రీకరణ చేద్దాం. చూడండి, శుభోదయం ఈ పదాన్ని విడదీసినప్పుడు శుభ ప్లస్ ఉదయం అని రాయాలి. సంధి పేరు గుణసంధి. ఇప్పుడు గుణసంధి సూత్రం చూద్దాం. చూడండి, అకారానికి ఈ ఊ అరు అనే అచ్చులు పరమైనప్పుడు క్రమంగా ఏ ఓ అర్లు ఏకాదేశంగా వస్తాయి. 4వ పదం చూడండి, మహలున్నది. ఈ పదాన్ని విడదీసినప్పుడు మహలు ప్లస్ ఉన్నది అని వ్రాయాలి. దీని సంధి పేరు ఉత్వసంధి. సూత్రం చూడండి పిల్లలు, ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి నిత్యంగా వస్తుంది. ఈ రకంగా సంధి పేరు రాసి సూత్రీకరణ చేయాలి. మరికొన్ని పదాలకు సూత్రీకరణ తరగతి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోండి పిల్లలు, నోట్స్లో రాయండి. తరువాత వ్యాకరణాంశాల్లో సమాసాల గురించి తెలుసుకుందాం. పిల్లలు, వ్యాకరణాంశాల్లో ఇప్పుడు సమాసాలకు విగ్రహవాక్యాలు తెలుసుకుని సమాసం పేరు రాద్దామా? చూడండి, 1 ఎర్ర రాళ్ళు. దీనికి విగ్రహవాక్యం ఎర్రనైన రాళ్ళు అని రాయాలి. దీనికి సమాసం పేరు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అని రాయాలి. 2వ పదం చూడండి, 9 కోట్ల రూపాయలు. విగ్రహవాక్యం 9 కోట్ల సంఖ్య గల రూపాయలు. సమాసనామం ద్విగు సమాసం. 3వ పదం చూడండి పిల్లలు, నది సవ్వడులు. ఈ పదానికి విగ్రహవాక్యం చూడండి, నది యొక్క సవ్వడులు. సమాసం పేరు చూడండి పిల్లలు, షష్ఠీ తత్పురుష సమాసం. 4వ పదం పాడి పంటలు. దీనికి విగ్రహవాక్యం చూడండి, పాడియును పంటయును. సమాసం పేరు చూడండి పిల్లలు, ద్వంద్వ సమాసం. ఈ రకంగా ఇచ్చిన పదాలకు విగ్రహవాక్యాలు రాసి సమాసం పేరు రాయాలి పిల్లలు. వ్యాకరణాంశాల్లో మరొక అంశం సంయుక్త వాక్యాలుగా రాయడం. ఇచ్చిన సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చండి అని ఇవ్వడం జరిగింది. ఈ వాక్యాలు పరిశీలిద్దాం. ఉదాహరణకు, తాజ్మహల్ సుందరమైనది, తాజ్మహల్ విశాలమైనది. దీనిలో 2 వాక్యాలు ఉన్నాయి. 2 వాక్యాలను కలిపి ఒక సంయుక్త వాక్యంగా ఎలా రాయొచ్చో చూద్దాం. తాజ్మహల్ సుందరమైనది, విశాలమైనది అని రాయాలి. ఈ వాక్యం చూడండి, గయ ప్రాచీనమైనది, గయ ప్రసిద్ధమైనది. ఈ వాక్యాన్ని ఎలా రాయొచ్చో ఆలోచించండి పిల్లలు. చక్కగా చెప్పారు పిల్లలు. గయ ప్రాచీనమైనది, ప్రసిద్ధమైనది అని వ్రాయాలి. పిల్లలు, మరికొన్ని సామాన్య వాక్యాలని సంయుక్త వాక్యాలుగా మారుద్దామా? చూడండి, హిమాలయ పర్వత శ్రేణులు ఎత్తైనది, హిమాలయ పర్వత శ్రేణులు విస్తృతమైనది. జవాబు చూడండి పిల్లలు, హిమాలయ పర్వత శ్రేణులు ఎత్తైనవి, విస్తృతమైనవి అని రాయాలి. తర్వాత వాక్యం చూడండి, సారనాథ్ బౌద్ధ క్షేత్రాలలో ముఖ్యమైనది, సారనాథ్ బౌద్ధ క్షేత్రాలలో చూడదగినది. ఈ వాక్యాన్ని సంయుక్త వాక్యంగా మారిస్తే చూడండి, సారనాథ్ బౌద్ధ క్షేత్రాల్లో ముఖ్యమైనది, చూడదగినది అని వ్రాయాలి. తెలుసుకున్నారా పిల్లలు? మనం వ్యాకరణాంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు వ్యాకరణాంశాల్లోనే కర్తరీ వాక్యాలు, కర్మణీ వాక్యాల గురించి తెలుసుకుందాం. కర్తరీ వాక్యాలు ఉదాహరణ చూడండి, సూర్యుడు వెలుగును పంచుతాడు. ఇక్కడ వెలుగును పంచేది ఎవరు? సూర్యుడు. చూడండి వివరణ, పై వాక్యంలో వెలుగును పంచే పని చేస్తున్నది సూర్యుడు కనుక సూర్యుడు కర్త. ఇక్కడ కర్త అయిన సూర్యుడు ప్రథమా విభక్తిలో
ఉంది. మనం విభక్తి పదాలు ఒకసారి పునఃస్మరణ చేసుకోవాలి పిల్లలు. పంచడం అనే పనికి గురి అవుతున్నది వెలుగు కనుక వెలుగుకు ద్వితీయ విభక్తి చేరి వెలుగును అని ప్రయోగించబడింది. వాక్యంలో కర్త అయిన సూర్యుడిని ప్రదానం చేసి చెప్పబడినందున ఇది కర్తరీ వాక్యం. క్రియతో అన్వయించే పదం వాక్యంలో ప్రధానమైనది. ఇక్కడ కర్త క్రియతో అన్వయిస్తున్నది కాబట్టి ఇది కర్తరీ వాక్యం. పిల్లలు, ఈ కర్తరీ వాక్యాల గురించి మరికొంత వివరణ చూద్దాం. కర్త ప్రధానంగా గల వాక్యాలు కర్తరీ వాక్యాలు. అంటే కర్తరీ వాక్యాల్లో కర్త ప్రధానంగా చేసి చెప్పడం జరుగుతుంది. కర్తరీ వాక్యాల్లో కర్తకు ప్రథమా విభక్తి వస్తుంది, కర్మకు ద్వితీయ విభక్తి వస్తుంది. కర్తరీ ప్రయోగంలో కర్తను బట్టి క్రియావాచకాలు ఉంటాయి. ఈ విషయాన్ని మనం గమనించాలి పిల్లలు. కర్మణీ వాక్యాల గురించి చూడండి. ఉదాహరణ, సూర్యుడి చేత వెలుగు పంచబడుతుంది. వాక్యం ఒకసారి చూడండి. సూర్యుడి చేత వెలుగు పంచబడుతుంది. పై వాక్యంలో కర్తకు తృతీయ, కర్మకు ప్రథమా విభక్తులు వచ్చాయి. పంచు అను క్రియకు బడు చేరి పంచబడుతుందిగా మారింది. మార్పును గమనించాలి పిల్లలు. కర్మ ప్రధానంగా చెప్పబడింది కాబట్టి ఇది కర్మణీ వాక్యం. కర్మ అంటే ఏమిటి? ఇక్కడ పని. చూడండి పిల్లలు, గమనించారా? పిల్లలు, కర్మణీ వాక్యాల గురించి మరికొంత వివరణ చూడండి. కర్మ ప్రధానంగా గల వాక్యాలు కర్మణీ వాక్యాలు. పని యొక్క ఫలితాన్ని అనుభవించేది కర్మ అయితే ఆ పనిని చేసేవాడు కర్త. కర్మణీ వాక్యంలో కర్తకు తృతీయ విభక్తి, కర్మకు ప్రథమా విభక్తి వస్తుంది. కర్మ ప్రధానంగా గల వాక్యాల్లో బడు, బడి అనే క్రియను అనుసరించి ప్రయోగించబడతాయి. కర్మణీ ప్రయోగంలో కర్మను బట్టి క్రియకు లింగ, వచన, పురుష ప్రత్యయాలు వచ్చి చేరతాయి. ఈ విషయాన్ని మనం గమనించాలి పిల్లలు. వాచకంలో ఇచ్చిన మరికొన్ని కర్తరీ కర్మణీ వాక్యాలు చూద్దామా? బుద్ధుడు ధర్మాన్ని బోధించాడు. కర్మణీ వాక్యం బుద్ధుడి చేత ధర్మం బోధించబడింది. తర్వాత వాక్యం చూడండి. శ్రీకృష్ణదేవరాయలు కవులను పోషించాడు. దీనికి కర్మణీ వాక్యం శ్రీకృష్ణదేవరాయల చేత కవులు పోషించబడ్డారు. తర్వాత వాక్యం దాతలు గొప్ప దానాలు చేస్తున్నారు. దాతల చేత గొప్ప దానాలు చేయబడుతున్నాయి. తర్వాత వాక్యం చెట్లు ప్రాణవాయువును అందిస్తున్నాయి. దీనికి కర్మణీ వాక్యం చెట్ల చేత ప్రాణవాయువు అందించబడుతుంది. ఈ రకంగా ఇచ్చిన కర్తరీ వాక్యాలను కర్మణీ వాక్యాలుగా మార్చాలి పిల్లలు. వాచకంలో ఇచ్చిన మరికొన్ని వాక్యాలు చూడండి. ఆమె పాట పాడింది. దీన్ని కర్మణీ వాక్యంలో మారిస్తే ఆమె చేత పాట పాడబడింది అని రాయాలి. తర్వాత వాక్యం చూడండి. గాంధీజీ వార్ధా స్కీమ్ను ప్రారంభించారు. దీనికి కర్మణీ వాక్యం రాయండి. గాంధీజీ చేత వార్ధా స్కీము ప్రారంభించబడింది. ఈ రకంగా రాయొచ్చు. తర్వాత మరికొన్ని కర్తరీ కర్మణీ వాక్యాలు గమనించండి పిల్లలు. బులుసు వెంకటరమణయ్య ఉత్తర దేశ యాత్ర గ్రంథాన్ని రాశారు. దీనికి జవాబు బులుసు వెంకటరమణయ్య చేత ఉత్తర దేశ యాత్ర గ్రంథం రాయబడింది అని రాయాలి. తర్వాత వాక్యం చూడండి. షాజహాన్ తాజ్ మహల్ను నిర్మించాడు. జవాబు చూడండి పిల్లలు. షాజహాన్ చేత తాజ్ మహల్ నిర్మించబడింది. ఈ రకంగా కర్తరీ కర్మణీ వాక్యాలు రాయొచ్చు. అంటే ఇచ్చిన కర్తరీ వాక్యాన్ని కర్మణీ వాక్యంలోనికి మార్చడం తెలుసుకున్నారు కదా.
మరికొంత వివరణ చూద్దాం. కర్తరీ వాక్యాన్ని కర్మణీ వాక్యంగా మార్చే విధానం తెలుగులో ఉంది. కానీ తెలుగులో ప్రతి వాక్యాన్ని కర్మణీ వాక్యంలోకి మార్చడం అందంగా ఉండదు. అందుకే కర్మణీ వాక్యం తెలుగుకు సహజం కాదు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఇది ఆంగ్ల భాష ప్రభావం వల్ల తెలుగులోకి వచ్చింది. కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రం కర్మణికి ప్రయోజనం ఉంటుంది. ఈ విషయాన్ని మనం గమనించాలి పిల్లలు. తరువాత ఇప్పటి వరకు బోధించుకున్న పాఠ్యాంశాలన్నీ కూడా మననం చేసుకోండి. మనం వాచకంలో ఇచ్చిన ప్రాజెక్టు ఒకసారి పరిశీలిద్దామా? పిల్లలు, ఇప్పటివరకు చెప్పుకున్న అంశాలపై కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానాలు చెప్పండి. ఒకటో ప్రశ్న చూడండి. లేదని ఈ పదానికి సరైన విడదీసిన పదం గుర్తించండి. ఆప్షన్స్ చూడండి పిల్లలు. ఆ లేదు ప్లస్ అని, ఆ లే ప్లస్ అని, ఈ లేదా ప్లస్ అని, ఈ లేదా ప్లస్ ఈ. సరైన పదం గుర్తించండి పిల్లలు. వెరీ గుడ్ పిల్లలు, చక్కగా చెప్పారు. ఆ లేదు ప్లస్ అని. తరువాత ప్రశ్న చూద్దామా పిల్లలు. పిల్లలు, రెండో ప్రశ్న చూడండి. మహా ప్లస్ ఉన్నతం. సరైన సంధి పదాన్ని గుర్తించండి. ఆ మహోన్నతం, ఆ మహోన్నతం, ఈ మన్నతం, ఈ మహోన్నత. చూడండి పిల్లలు, సరైన సమాధానాన్ని గుర్తించండి. చక్కగా చెప్పారు పిల్లలు. ఆ మహోన్నతం. తర్వాత ప్రశ్న చూద్దామా పిల్లలు. పిల్లలు, మూడో ప్రశ్న చూడండి. దేవాలయం పదానికి సంధినామం తెలపండి. ఆప్షన్స్ చూడండి పిల్లలు. ఆ సవర్ణ దీర్ఘ సంధి, ఆ ఇత్వ సంధి, ఈ గుణ సంధి, ఈ ఉత్వ సంధి. సరైన సమాధానం చెప్పండి పిల్లలు. వెరీ గుడ్ పిల్లలు, చక్కగా చెప్పారు. ఆ సవర్ణ దీర్ఘ సంధి. తర్వాత ప్రశ్న చూద్దామా పిల్లలు. నాలుగో ప్రశ్న చూడండి. ద్వంద్వ సమాస పదం గుర్తించండి. ఆప్షన్ చూడండి. 9 కోట్ల రూపాయలు, ఆ ఎర్రరాళ్ళు, ఈ నది సవ్వడులు, ఈ పాడి పంటలు. సరైన సమాధానం గుర్తించండి పిల్లలు. వెరీ గుడ్ పిల్లలు. ఈ పాడి పంటలు. చక్కగా చెప్పారు. తర్వాత ప్రశ్న చూద్దామా పిల్లలు. ఐదో ప్రశ్న చూడండి. బుద్ధుడు ధర్మాన్ని బోధించాడు. ఈ వాక్యానికి సరైన కర్మణీ వాక్యం గుర్తించండి. ఆ బుద్ధుడితో ధర్మం బోధించబడింది, ఆ బుద్ధుడి చేత బోధించబడింది, ఈ బుద్ధుడి చేత ధర్మం బోధించబడింది, ఈ బుద్ధుడు బోధించాడు. సరైన వాక్యాన్ని గుర్తించండి పిల్లలు. వెరీ గుడ్ పిల్లలు, చక్కగా చెప్పారు. ఈ బుద్ధుడి చేత ధర్మం బోధించబడింది. వెరీ గుడ్ పిల్లలు, చక్కగా చెప్పారు. పిల్లలు, ఇప్పటిదాకా నేర్చుకున్న అంశాలపై ఒక నియోజనం ఇస్తాను, రాసి తరగతి తెలుగు ఉపాధ్యాయునికి చూపించండి. క్రింది ప్రశ్నలకు సమాధానం రాయండి. 1. యాత్రల వల్ల కలిగే ప్రయోజనాలు రాయండి. 2. కుతుబ్ మినార్ చూసినప్పుడు రచయిత పొందిన అనుభూతిని గురించి రాయండి. ఈ పాఠంలో మీకు నచ్చిన దర్శనీయ స్థలాన్ని గురించి వర్ణిస్తూ 10 వాక్యాలు రాయండి. ఈ 3 ప్రశ్నలకు సమాధానాలు రాయండి పిల్లలు. తర్వాత ప్రాజెక్ట్ పని గురించి తెలుసుకుందాం. చూడండి, ప్రాజెక్ట్ పని ఏమిచ్చారో. మన రాష్ట్రంలో లేదా మీ ప్రాంతంలో గల యాత్రా స్థలాల విశేషాలను సేకరించండి, చర్చించండి. అంటే
మీ పరిసర ప్రాంతాల్లో ఏవైతే యాత్రా స్థలాలు ఉంటాయో వాటి గురించి విషయాలు సేకరించి తరగతి గదిలో విద్యార్థులు సేకరించిన అంశాలు ఒకరి తర్వాత ఒకరు చదవడం ద్వారా ప్రదర్శించండి. ఉత్తమమైన దాన్ని ఎంపిక చేయండి. వాళ్లకు ప్రశంసను అందించండి. ఈ విషయంలో తరగతి ఉపాధ్యాయులు చాలా శ్రద్ధ వహించి తరగతి గదిలో విద్యార్థుల చేత వారు చేసిన ప్రాజెక్టు పని ప్రదర్శింప చేయాలి. పిల్లలు పాఠాంత పద్యం చూడండి. అటజని కాంచి భూమిసురుడంబరజుంది శిరస్సరజ్జరీ పటల ముహుర్ముహుర్లుట తరంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల హరితుళ్ళ కళాపకలాపి జలమున్ ఘటక చరత్కరేణుకర కంపిత సాలము సీత శైలమున్. ఈ పద్యాన్ని అలసాని పెద్దన వారు ఎంత చక్కగా రాశారో చూడండి. ఈ పద్యానికి భావం చూద్దాం. చూడండి పిల్లలు ఈ పద్యానికి భావం చూడండి. ప్రవరుడు హిమాలయాలకు వెళ్ళి అక్కడ ఉన్న ప్రకృతి అందాలను చూశాడు. అక్కడ ఆకాశాన్ని తాకుతున్న పర్వతాలను, ఆ పర్వత కొనల నుండి ప్రవహిస్తూ ఉన్న సెలయేళ్లను, మాటి మాటికి ద్రొలుతున్న సెలయేళ్ల కెరటాల మధ్యల ధ్వనులను, ఆ ధ్వనికి అనుగుణంగా పింఛం విప్పి నెమళ్ళు ఆడుతున్న అందమైన నాట్యమును, ఆ పర్వతాల మధ్యలో ఉన్న ఆడ ఏనుగులచే కదల్చబడిన చెట్లు గల ప్రదేశములను చూశాడు. ఎవరు చూశారు ఇక్కడ? ప్రవరుడు. ఈ పద్యానికి భావం చూశారా పిల్లలు? పిల్లలు పాఠాంతాంశము గెలుపు నాదే కథ చెప్తాను వినండి. అంతకాలంగా మాళవిక దేశానికి ఉన్న కోశాధికారి చనిపోవడంతో ఆ స్థానంలో మరో కొత్త కోశాధికారి కావలసి వచ్చాడు. రాజ్యంలో ధనాగారం అంతా అతని అధీనంలోనే ఉంటుంది. కోశాధికారి పని ఏంటి? ధనాన్ని అంతా కూడా సంరక్షించడం. కనుక అతడు చాలా నమ్మకమైన వాడు, డబ్బు మీద ఆశ లేనివాడు కావాలి. అటువంటి వాని గురించి రాజుగారు రాజ్యమంతా చాటింపు వేయించారు. ఆ పదవి గురించి చాలామంది వచ్చినా రాజుగారు పెట్టే పరీక్షకి నిలవలేక వెనక్కిపోతున్నారు. కానీ రాజుగారు పెట్టే పరీక్షలో ఓడిపోయిన వారెవరికి వారు ఎందుకు ఓడిపోయారో అర్థం కాలేదు. మేం పరీక్షలో పొరపాటు ఏం చేశాం అని రాజుగారిని అడిగే ధైర్యం ఎవరికీ లేదు. ఇలా ఉండగా చివరిలో మాధవుడు అనే యువకుడు ఆ పైన గురించి రాజధానికి వచ్చి రాజుగారిని కలిశాడు. అతన్ని చూశాక, ఇవాళ మాకు వేరే రాజకార్యం ఉంది కనుక నీవు రేపు ఉదయం రా అని, ఈ రాత్రికి మా అతిథి భవనంలో బస చేయవచ్చు అన్నారు రాజుగారు మాధవుడితో. పిల్లలు కథ శ్రద్ధగా వినండి. ఒక భటుడు మాధవుడిని వెంటబెట్టుకుని అతిథి భవనానికి తీసుకువెళ్ళి భవనపు అధికారికి ఈయనకి ఒక గది ఇచ్చి మంచి చెడ్డలు చూడండి అని చెప్పి వెళ్ళిపోయాడు. భవనం అధికారి మాధవుడికి ఒక చక్కటి గది చూపించి, ఇప్పుడే పరుపు మార్పించి దుప్పట్లు కొత్తవి పరిచాను అని చెప్పి హాయిగా భోజనం చేసి విశ్రమించి ఉదయాన్నే రాజదర్బారుకు వెళ్ళండి అని వెళ్ళిపోయాడు. మాధవుడు మంచం మీద ఒరిగి రేపు రాజుగారు తనకు పెట్టబోయే పరీక్ష ఏమిటా అని ఆలోచిస్తుండగా అతడి వీపుకి ఏదో గట్టిగా తగిలింది. పిల్లలు కథ శ్రద్ధగా వినండి. వీపుకు తగిలింది ఏమిటా అని లేచి దుప్పటి ఎత్తి చూసేసరికి చిన్న మూట కనబడింది. ఆశ్చర్యంతో ఆ మూట విప్పి చూస్తే ఖరీదైన 10 వజ్రాలున్నాయి.
వాటి ఖరీదు ఎంత లేదన్నా 1,00,000 వరహాలు ఉండొచ్చని అంచనా వేసి భద్రంగా ఆ మూటని తన సంచిలో భద్రపరుచుకున్నాడు. మరునాటి ఉదయాన్నే మాధవుడు రాజదర్శనానికి వెళ్ళాడు. రాజుగారు మాధవుడి వివరాలు, విద్యార్హతలు కనుక్కొని, అబ్బాయ్, నువ్వు కోశాధికారి పదవికి తగవు అన్నాడు కోపంగా. పిల్లలు ఆలోచించారా రాజుగారు ఎందుకు అలాగన్నారో? ఏ పరీక్ష పెట్టకుండా పదవికి అతన్ని పనికిరాడని ఎందుకు అంటున్నారో మంత్రితో పాటు సభలో ఎవరికీ అర్థం కాలేదు. ఇంతలో మాధవుడు, మహారాజా, మీరు పెట్టిన పరీక్షలో నేను నెగ్గాను కనుక ఈ పదవి నాదే అన్నాడు. ఆ మాటలకు రాజుగారు ఆశ్చర్యపోయి, ఏం పరీక్ష పెట్టాను అన్నాడు. దానికి కోశాధికారి కావలసిన వాడికి ముఖ్యమైనది పరాయి సొత్తు మీద ఆశ ఉండకూడదు. ఆ విషయం కనిపెట్టడానికే మీరు రాత్రి నా దుప్పటి క్రింద వజ్రాల మూట పెట్టారు. మరొకరైతే ఆ మూట ఆ గదిలో అంతకుముందు బస చేసిన వారు ఎవరో మర్చిపోయి వెళ్ళి ఉంటారు. కనుక సొంతం చేసుకుంటే పోలా అన్న దురాలోచనతో మూట విషయం ఎవరికీ చెప్పకుండా దాచుకుంటారు. అదే మీ పరీక్ష. ఇదిగో మీ వజ్రాల మూట అని తన సంచిలో దాచిన వజ్రాల మూటని మహారాజు గారి ముందు ఉంచాడు మాధవుడు. తెలుసుకున్నారా పిల్లలు? మాధవుడు ఎలా విజయం పొందాడో గ్రహించండి. పిల్లలు శ్రద్ధగా వినండి. రాజుగారు ఆశ్చర్యపోతూ, ఆ మూట ఎవరో మర్చిపోయి ఉంటారనుకోకుండా నేను పెట్టాను అని ఎలా అనుకున్నావు అన్నారు. దానికి మాధవుడు నవ్వి, ఓ రాజా, దీనికి పెద్ద తెలివితేటలు అవసరం లేదు. నాకు గది చూపించే ముందు మీ అధికారి పరుపు తెలిపి కొత్త దుప్పట్లు పరిచానన్నాడు. పరుపు తెలిపి సర్దేటప్పుడే ఆ మూట ఉంటే అతడికి కనిపించును కదా, అంటే అప్పటికి లేకుండా నేను నగరం చుట్టడానికి బయటకు వెళ్ళినప్పుడు కావాలని పెట్టారని సులువుగా గ్రహించాను అన్నాడు. అతని నిజాయితీతో పాటు సూక్ష్మబుద్ధికి మెచ్చి వెంటనే మాధవుడిని కోశాధికారిగా నియమించారు రాజుగారు. పిల్లలు, బుజ్జాయి పత్రిక వారి సౌజన్యంతో ఈ కథను మనకు ఇవ్వడం జరిగింది. శ్రద్ధగా ఉన్నారు కదా పిల్లలు? ఇక్కడితో నాయాత్ర పాఠంలో ఇచ్చిన అంశాలన్నీ శ్రద్ధగా ఉన్నారు. చక్కగా చదవండి. మంచి మార్కులు సాధించి విజేతలుగా నిలుస్తారని ఆశిస్తూ మీ రాఘవ మాస్టారు మరొక చక్కటి పాఠంతో మీ ముందుకు వస్తారు. సెలవా మరి. 8వ తరగతి వాచకంలోని నాయాత్ర పాఠం బోధించడానికి అవకాశం ఇచ్చినందుకు SCERT వారికి నా ధన్యవాదములు. చక్కటి చిత్రాలు అంతర్జాలంలో పొందుపరిచి విద్యాబోధనకు సహకరించిన వారికి నా కృతజ్ఞతలు. శ్రీ నక్కిన వీరరాఘవరావు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కుతుకులేరు, అనపర్తి మండలం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్.